మన్యం జిల్లాలో ఏనుగుల సంచారం కలకల రేపుతోంది. కురుపాం, గిరిశిఖర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు అలజడి సృష్టిస్తోంది. పట్టాయిగెడ్డ గిరిజన గ్రామంలోకి చొరబడిన ఏనుగుల గుంపు ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. పంట పొలాల్లోకి చొరబడి పంటని నాశనం చేస్తున్నాయవి. ఏనుగులు గ్రామంలోకి రావడంతో స్థానికులు భయంతో పరుగులు తీస్తున్నారు. सब खुद कुछ बड़े सब खुद कुछ बड़े ఏనుగుల గుంపు సంచారానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లాలో గత కొన్నేళ్లుగా కూడా ఏనుగుల సంచారం అయితే అక్కడ స్థానికులు అయితే భయభ్రాంతులకు వచ్చేస్తుంది. ఒక పక్క మైదాన ప్రాంతంలో 7 ఏనుగుల గుంపు తిరుగుతుంటే మరో పక్క ఏజెన్సీలోని కొండ ప్రాంతంలో 4 ఏనుగుల గుంపు అయితే తిరుగుతుంది. ఈ నేపథ్యంలో అటు ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతంలో ప్రజలకైతే భయభ్రాంతులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు కురుపాం మండలంలోని గిరిశిఖర ప్రాంతంలో కూడా ఏనుగుల గుంపు అయితే అవతరణ సృష్టించింది. జరడ పంచాయతీ పట్టాయిగడ్డ అనే గిరిజన గ్రామంలో ఒకసారిగా ఏనుగు గుంపు అయితే 4 ఏనుగు గుంపు అయితే చొరబడింది. ఒకసారిగా అక్కడ భయాందోళన అయితే చెందారు. ప్రజలంతా కూడా ఇళ్లలోకి దూరి తమ ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్న భయంతో ఒకసారిగా మొత్తం గ్రామ ప్రజలంతా బయటకు వచ్చి ఏనుగుల్ని తరిమే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత భయాందక పరిస్థితి తలెత్తాయి. ఇప్పటికే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైతే గిరిజనులు పండిస్తున్న పోడు వ్యవసాయ పంటలు అయితే ఇప్పటికే నాశనం చేస్తున్నాయి గిరిజనులు ఈ ఏనుగుల గుంపు అయితే. ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఇళ్లలో కూడా గ్రామాల్లో కూడా ఏనుగుల గుంపు రావడంతో అక్కడ గిరిజనులతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క మైదాన ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొంది. 2 రోజుల క్రితమే 7 ఏనుగుల గుంపు అయితే ఒక రైస్ మిల్ మీద పడి దాడి చేశాయి. అక్కడైతే ఆ ధాన్యాన్ని అలాగే బియ్యాన్ని కూడా చంద్రవంతం చేశాయి. ఆస్తులకైతే తీవ్ర నష్టాన్ని కలిగించాయి. అలాగే మరోపక్క అయితే కొండ ఆ ప్రాంతంలో కూడా ఏనుగుల గుంపు సంచారంతో కూడా గిరిజనులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ పండిస్తున్న పోడు వ్యవసాయాన్ని వరి గాని ఇతర దినుసులు గాని తీవ్రంగా నష్టపోతున్నైతే గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏనుగుల గుంపులు రెండింటిలో కూడా ఇక్కడ నుంచి తరలించి వేరే ప్రాంతానికి అటవీ ప్రాంతానికి తరలించాలని అక్కడ స్థానికులు అయితే కోరుతున్నారు. థాంక్యూ నాయుడు.